ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 32వ కీర్తన 8వ వచనము. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. మరి ఎవరి మీద దృష్టి ఉంచుతాడని చూస్తే నీతిమంతుల మీదను ఉంటుంది. కీర్తనలు 34:15 ప్రకారం చూస్తే మరొక వచనంలో 33వ కీర్తన 19వ వచనంలో యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచున్నది అని ఉంటుంది. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తుల వారు ఉంటారో, ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉంటారో వారి మీద దేవుని దృష్టి ఉంటుంది. వారు ఒకవేళ సతమతమవుతూ ఉన్నారనుకోండి, ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక వారికి వస్తున్న సమస్యను బట్టి, వారికి వస్తున్న మరి ఆ విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా ప్రవర్తించాలో తెలియనప్పుడు దేవుడే వీరందరి మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తారటండి. అంటే భవిష్యత్తు కూడా దేవునికే కదండి తెలుసు, మన భవిష్యత్తు అంతా కూడా దేవునికే తెలుసు. కాబట్టి ఆయన చేతనే ఆలోచన చెప్పించుకునేవారుగా మనం ఉండాలంటే మనము ఆయన యందు భయభక్తులు నిలిపి ఉండాలని చెప్పవచ్చు. అంత మాత్రమే కాదు, ఎల్లప్పుడూ ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండాలి. ఆయన యుద్ధ ప్రార్థన చేసి మొరపెట్టి, ప్రభువా నేను ఫలానా సమస్యలో ఉన్నాను, ఈ సమస్యకు సొల్యూషన్ నాకు దొరకడం లేదు అని మీరు అడిగితే, ఆయన కృప కొరకు కనిపెడితే తప్పకుండా మీ మీద దృష్టి ఉంచుతారు. అంత మాత్రమే కాదు, మీకు ఆలోచన చెప్తారు. మరి అనేక సార్లు అండి మనకు వస్తున్న పరిస్థితిని బట్టి చూస్తే మనుషుల వైపు చూస్తూ ఉంటాము. మనుషుల వైపే చూస్తాం తప్ప దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టాలనే ఆలోచన, ప్రార్థన చేయాలనే ఆలోచన మనకి రానే రాదు. అందుకే ఎట్లా పడితే అట్లా మన ఇష్టానుసారంగా ఆలోచన చేస్తూ నష్టపోతూ ఉంటాము. ఈ రోజున దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండండి అని మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఈ రెండు చేస్తారో వారికి దేవుడు ఆలోచన చెప్తాడండి. వారి మీద దృష్టి ఉంచి వాళ్ళకి ఆలోచన చెప్తాడు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద కూడా ఉంచబడి ఉన్నదట. అంటే వారు ఏ మార్గం గుండా వెళ్తున్నారు? నీతి మార్గం గుండా వెళ్తున్నారా, చెడు మార్గం గుండా వెళ్తున్నారా, పాతాళ ద్వారానికి వెళ్ళేటట్లుగా వాళ్ళ మార్గాలు ఉంటున్నాయా అనేది ప్రభువు తన కన్నులారా చూస్తారట. దయచేసి ఈ రోజున ఆయన మన మీద దృష్టి ఉంచాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నవారమే ఉన్నప్పుడు ఆయన మన మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తారని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.